అమ్మా అమ్మా 10 రూపాయలు ఇవ్వు. దేనికి? కొనుక్కోడానికి. ఏం కొంటావే? నాన్నని. పిచ్చి పిచ్చిగా వాకు. మీ నాన్నేరే? తాకట్టు పెట్టొచ్చా? నువ్వు డబ్బులు ఇస్తే గానీ వదలరు. రసం పిండేస్తున్నాడు. మిషన్ అల్లాడిపోతుంది. మగాడంటే ఇంత ఉండాలి. ఈ డబ్బా మొగుడు నువ్వు ఉన్నావు. గేడ మీద కొంత లేడు. నోట్లో సెమ్మకిపోయి ఐసు లెక్కడి రసం అదిరింది. ఐసు లేకుండా రసం ఇస్తే ఐసు లెక్కడి రసం అదిరింది అంటదేటి పుడింగి. ఆ మంత్రం మనదే. తాగింది మన రసం కదా. ఏంటి ఇది? బుద్ధుందా నీకు? మా ఇంటి పని చేస్తావేంటి? గ్లాసు రసం తాగి డబ్బులు ఎగదొప్పితే ఇంకేం చేస్తారేంటి? ఏంటనిది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. అకౌంట్ మా పాకెట్ లో కాకుండా తమరి జాకెట్ లో తోసేశారు కదా, అందుకే తాకట్టుండి ఇప్పించా. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో ఇదిగా తీసుకో. డబ్బులు వద్దా అమ్మాయి గారు? దోసేదా ఇంకో టన్ను రసం పిండించుకుని అప్పుడు పంపిస్తాను. రెడీ. ఏంటి ఉండిపోదావనా? నోరు ముసుకుని పదండి. గురి చూసి కొడితే బుడగ పగలాల. కొట్టండి. ఒకదాన్ని కొడితే రెండోది ఉచితం, రెండో కొడితే రింగు ఉచితం. కొట్టండి బాబు. ఏంట్రా? అమ్మా చూడలేదు. బుడగలు కొట్టినా అన్నా. నాకు విలు పట్టుకోవడమే రాదు. గురెక్కడ కుదురుతుందిరా? నువ్వు కొట్టగలవు నాన్న. కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. నాన్న డేంజర్. ఇరుక్కుపోయావుదరా? దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏం మంత్రం? ఉస్కులకడి. స్పందన లేని జనం 100 మంది ఉండటం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాలాంటి ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా. అనవసరం టాపిక్లు ఎందుకులే గానీ ఇవాళ నీ జాతకం బాగోలేదు. రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి, జాగ్రత్త. మరి రాశి ఫలాలా, వార ఫలాలా? ఇలాంటివన్నీ నీలాగా నమ్ముకున్నోడికి రా. నాకేంట్రా కింగ్? మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి, పప్పడం చేసేస్తాను రా. బాబు ఏం కావాలి సార్? ఇక్కడ బడిమియా టైలర్స్ అని ఒక షాప్ ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఏమీ లేదండి. పాత కొట్టాన్ని కొట్టేసి 5 ఏళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు. అంతకు ముందు ఏమైనా ఉండేదేమో. ఏమండి అలా చూస్తున్నారేంటి? మర్చిపోయారా? మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకు ముందు పరిచయం ఉందో లేదో గుర్తుకు రావడం లేదు. గుర్తుందా? మీరెందుకు చెప్తారు? ప్రేమించి మోసం చేశానని చెప్పుకోవడానికి సిగ్గు కదా? పెళ్లి పెట్టిన మీద నుంచి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిన ఒప్పుకోవడానికి ప్రెస్టేజ్ కదా? నేనా? మీరే. పద పెడదాం. ఎక్కడికి? మొత్తం వివరాలని నేను తెలుసుకోవాలి. గురుడు రివర్స్ లో తగులుకున్నాడు. మనదంతా బకరా ప్రోగ్రామ్ అని తెలిస్తే వీరబాదుడు బాత్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి. దానికోసం 10 మందిలో పంచాయతీ అక్కర్లేదు. పద. జరిగిందేదో జరిగిపోయిందని నువ్వు అలా వెళ్ళిపోతుంటే వెర్రి వెంగళప్పలా మేము దారి చేయాలా? బాబు, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు. అవును, ఎందుకు అలా చేశావు? పెళ్లి పీటల మీద ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్. ఏంటా చూపు? నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు. పీటల మీద ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు. చెప్పు చెప్పు. ఎందుకని అడుగుతావేంట్రా? వాళ్ళిద్దరు పెళ్లి చెడిపోవడానికి కారణం నువ్వే కదరా బాబా. మీ బతుకులతో ఆడుకున్నది వీడిని వదలొద్దు బాబా. బావా? అవును బాబా. వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు బాబా. ఏరా, చేసిందంత చేసి నడివీధిలో నన్ను నిలదీస్తావా? స్పృహ తప్పినట్టు పడుకో, తర్వాత మస్కా కుట్టు. నువ్వు చేసిన అన్యాయానికి తట్టుకోలేక వాడు షాకుతో ఎలా పడిపోయారు చూడు. ఎందుకురా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు? ఆగు. చెయ్యెత్తితే మనిషినే కాదు, దెబ్బ పడితే నా క్యారెక్టర్ వేరు. ఏం చేస్తావురా? పట్టుకుంటాను అనుకుంటుంది బాబు. కాళ్ళ మీద పడితే వదిలేస్తాను అనుకున్నావా? అసలు సంగతి తేలాలి. వాడిని ఎత్తుకో. సార్ వాళ్ళిద్దరూ చాలా కంఫర్టబుల్ గా పడుకున్నారు సార్. వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరం సార్? లేపుతాను సార్. అలాగే సార్. గ్రహస్థితి అంటే ఇదే. లేవరా, లేరా నాయనా. సూపర్.
డాక్టర్. అది 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 లేపు లేపు నా సామిరంగా. అమ్మా, ఫ్రిడ్జ్ ఎక్కడుంది? కిచెన్ లో ఉంది సార్. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. వదిలి పెడితే నువ్వెక్కడ దొరుకుతావు? ఒళ్ళు చల్లబడకుండా అరికాలు రుద్దు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఏం తొక్కుచ్చాడు అదవా, మురుగుడు కంపు కొడుతుంది. అమ్మో అమ్మో ఏం చేసావురా? ఆ అమ్మాయి ఎందుకు అరిచింది? తన్నులు తిన్నవాడిదే అరిచే హక్కన కనీస ధర్మం కూడా లేకుండా అదే తన్ని అదే అరుస్తుంది సార్. నోర్బై, స్పృహలో లేకుండా వాడు పడుంటే నిన్ను కొట్టారా? ఆడు చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదా నువ్వు చేస్తున్నది ఇక్కడ? సార్ ఇక్కడ జరిగిందోటి మీరు ఊహించేదోటి సార్. అమ్మతోడు సార్, నా మాట నమ్మండి సార్. నాకు డౌట్ అండి, ఈవెన్ నిజంగా స్పృహలో లేకపోతే నేను జిప్పు తీసినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. లాజికల్ అడుగుతున్నావా? పరుగుగల ఆడపిల్ల ఒంటి మీద చేయబడితే ఏ పరిస్థితుల్లో ఉన్నా అరుస్తుంది. సార్ మీరు ఇలా ఫిక్సింగ్ అయిపోతే ఇంక నేనేం మాట్లాడతాను తండ్రి. నోరు మూసుకుని నీళ్లు తాగించు. అలాగే. గజ్జి కుక్క. తుడుస్తాం బాబు, తుడుస్తాం. ఏంట్రా సణుకుతున్నావు? మేము ఏం మాట్లాడినా మీకు వినపడదండి. వీళ్ళు ఏం మాట్లాడినా తిట్టినా మీకు వినపడదు కనపడదు. స్పృహలో లేరు కదా. నోరు తెరిస్తే అబద్ధం. పాలు తీసుకొస్తాను, వెద వేషాలు వేయకుండా బుద్ధిగా కూర్చో. అలాగే బాబు, మీకేం ఇబ్బంది కలగదు. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా మేనేజ్ చేస్తున్నారు కదా. దున్నపోతులా ఎన్ని తన్నులు తిన్నా కుక్కతోకలా నీ బుద్ధి మారదా? స్పృహలో లేకపోయినా సమయానికి అమ్మాయి అరుస్తుంది కాబట్టి సరిపోయింది. సార్ కళ్ళు తెరిచింది. వెటకారమా? చేసిందంత చేసి నవ్వులాటగా ఉందా? ఏడు ముదిరిన తర్వాత వచ్చే నవ్వు ఇలాగే ఉంటుంది సార్. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. ఈసారి ఏదైనా జరిగిందా చంపేస్తా. వద్దు సార్, మీరు దండ పెడతాను, మీరు వెళ్ళండి సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. అలా వెళ్ళి అటు నుంచి అటే పారిపోదామనా? నువ్వు ఇక్కడే పడుండు, నేను వెళ్ళి తీసుకొస్తా. అలాగే. హలో, ఈ టైం బాగోలేదంటే ఏమన్నావు? నాకు ఎలాంటి సెంటిమెంట్లు లేవన్నావు కదా. ఇప్పుడు ఏమైంది? బాక్స్ బద్దలైందా? రాసి బలమా మజాక? నువ్వు దరిద్రుడా. అమ్మా రండి డాక్టర్ గారు. అమ్మా వీళ్ళెక్కడ? చూసారా సార్, మనిషిని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టి వెళ్ళిపోయారు సార్. కొత్త డిజైన్ వేస్తున్నావా? నీ భాగవతం ఎక్కడ బయటపడుతుందోనని నువ్వే వాళ్ళని పంపేస్తుంటావు. నిజం చెప్పు సార్. నేను నిజం చెప్తే నాకు కర్మ. నన్ను ఎప్పుడు నమ్మారు సార్? సార్ ఇంకా ఈ దెబ్బలు తినే శక్తి నాకు లేదు సార్. ఓ పని చేయండి, 2 తందూరి బిర్యానీలు పెట్టించండి సార్. మళ్ళీ ఊపు వస్తుంది, పిచ్చి కొట్టుడు కొట్టుకో. అన్నా నువ్వేం టెన్షన్ పడకన్నా, వాళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదన్నా. వాళ్ళ వెనకాల ఎవరెవరో ఉన్నారు. మనం పని చేద్దాం అన్నా. వరడా వీరుడు అని ఒకడున్నాడు, వాడిని మనం కిరాయికి మాట్లాడుకుందాం. చెప్పను చెప్పు. చెప్పను. ఇప్పుడేనా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పను. ఎవర్రా మీరు? ఏం కావాలి? కొరడా వీరుడు గారు. కూర్చోండి, వస్తున్నా. రే ఇప్పండి రకట్లు. కొట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ తుడిసేటప్పుడు ఉన్నదేంట్రా? బ్లడ్ ఎక్కడ ఉంటే ఎక్కడ దొరుకుతున్నావా? ఎవరు కావాలి? కొరడా వీరుడు గారిని కలవాలండి. కొరడా వీరుడు నేనే. మరి మిమ్మల్ని అతను కొడుతున్నాడు ఏంటండి? అది నా క్యారెక్టర్. ఏంటది? రాజా రవీంద్రన్ సంహమని రవితేజ్ 5 లక్షలు ఇచ్చాడు. రాజా రవీంద్ర చెన్నైలో సీరియల్ ఉందని చెప్పి పారిపోయాడు. అతన్ని చంపలేనందుకు సిగ్గుతో రవితేజ్ డబ్బులు రవితేజ్ వెనక్కి ఇచ్చేసి పశ్చాత్తాపంతో కొరడా దెబ్బలు తింటున్నాను. అందుకే నన్ను కొరడా వీరుడు అంటారు. అతను చెప్పు చెప్పు అంటున్నాడు, మీరు చెప్పును చెప్పును అంటున్నారు. వాడు నా మీద జాలితో దెబ్బలు చాలు అని చెప్పమంటున్నాడు.
నాకు ఇంకా పశ్చాత్తాపం సరిపోక చెప్పను అంటున్నాను. అయినా డీటెయిల్స్ అని నీకెందుకురా? ఎక్స్క్యూజ్ మీ అన్న అడ్వాన్స్ ఇచ్చి మన పని అయిందా ఓకే, లేదంటే మన డబ్బులు మనకి ఇస్తాడు, వాడు కొరడాతో దెబ్బలు తిట్టాడు. రే మీరు ఆడుకోవడం నా దగ్గరకు వచ్చారా? అది చెప్పన్నా ఇట్స్ యువర్ పర్మిషన్. నా కాబోయే మిస్సెస్ ను ఒక ఇద్దరు మిస్ చేశారండి. నా మిస్సెస్ తీసుకొచ్చి నాకు మిస్సెస్ చేయాలండి యాజ్ ఏ మిస్టర్. తెలుగులో చెప్పరా? నా కాబోయే భార్యను ఇద్దరు కిడ్నాప్ చేశారండి. నా భార్యను తీసుకొచ్చి నాకు భార్యను చేయాలండి. అదంత వాళ్ళ ఫోటోలో ఉండే. ఇదిగో తీసుకో. ఇంకో ఫోటో కొనబోట్లేదండి, ఎక్కడ పోయి. అయితే నేను ఒక్కనే పట్టుకుంటే సరిపోతుంది కదా? ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ ఎనఫ్. టోటల్ అమౌంట్ 2 lakhs. 1 lakh అడ్వాన్స్. ఇదిగో అన్న తీసుకోండి. ఒరిజినల్ కదా? ఓన్ ప్రింట్ అండి. క్వాలిటీ. ఓకే, ఒక 1 week లో పని అవుతుంది కదండి. వాళ్ళని పట్టుకునేది నేనా నువ్వా? మీరే. మరి నువ్వు టైం అడుగుతావండి? దొరికినప్పుడు నేనే తీసుకుంటావా? ఓకే ఉంటానండి. చూసావరా, రవితేజ రాజారేంద్ర పరిచయం లేకపోయినా కచ్చెప్పు లచ్చలా కొట్టేనా ఎవరికైనా అంతా పెట్టుకుని అప్పడం అయిపోద్ది అంతే. అర్థం కానీ అలా చూస్తున్నాడు. అన్నా ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా. ఏంటి? కొరడా వీరుణ్ణి మించిన ఇంకొక వీరుడు ఉన్నాడు. ఎవడాడు? పిస్టల్ వీరుడు. వాడు ప్రాణాలతోనే చెలగాట మాడుకుంటాడు. పిస్టల్ వీరుడా? అమ్మా ధర్మం చేయడం తల్లే, అయితే కమ్మలారా ధర్మం చేయడం తల్లే. అమ్మా ఏంటిది? అమ్మా 2 కళ్ళు లేని కబోతున్న తల్లే, కాస్త రోడ్డు దాటించండి అమ్మా, మీ పుణ్యం ఉంటది. ఓకే. అమ్మా తల్లి చాలా సంతోషం అమ్మా, భగవంతుడు నిన్ను చల్లగా కాపాడాలమ్మా. ఏంట్రా తల్లి? అబ్బో, ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎదురు డబ్బు కూడా వచ్చింది. ఇంకే పిచ్చోడు దొరుకుతాడో ఏమో. బాబు అమ్మా, బాబు ధర్మం చేయండి, బాబు బాబు ధర్మం చేయండి. అంత కోపంగా చూడకండి బాబయ్య, కళ్ళు లేని కబోదులేండి బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ధర్మమే కదా, తప్పకుండా చేస్తా. ఏదైనా ఈ బొచ్చలు ఏంటి బాబయ్య? ధర్మాన్ని చేతిలోనే వెయ్యాలి బాబయ్య. వద్దన్నా నేను వదలను బాబయ్య.